హే హాయ్ అందరికీ నమస్తే. నేను ఈరోజు వీడియోలోకి వచ్చి నేను వీడియోలో ఏం చెప్పాలనుకున్నా అంటే మన ఇంట్లో 5 years పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా డ్యాన్స్ నేర్పించడానికి వీలుగా ఉండే ఒక అకాడమీ అంటే డ్యాన్స్ షో అకాడమీ నేను చెప్తాను, ఒకసారి వినేయండి. ఎందుకంటే ఇంట్లో మన పిల్లలు పెట్టుకుంటే అల్లరి చేస్తారు బాగా, అంటే అలా కాకుండా ఉండడానికి మనం చిన్నపిల్లలు ఇంట్లో పెట్టుకోకుండా వాళ్ళని కొంచెం డ్యాన్స్ క్లాసెస్కి అలాగా పంపిస్తే కొంచెం బాగా మైండ్ అనేది బాగుంటుంది, వాళ్ళకి మనకు కూడా రెస్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం స్కూల్కి వెళ్తున్నప్పుడు మనకి చాలా రెస్ట్ తీసుకుంటాము, కానీ ఇంట్లో ఉంటే మన పిల్లలు ఇద్దరు ఉన్నారనుకోండి, కొట్టుకొని వేసుకుంటారు. అందుకని ఇలా డ్యాన్స్ క్లాస్కి అయితే పంపించేయండి. ఫస్ట్ అయితే నేను వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ ఉందో చెప్తాను, ఒకసారి వినేయండి. ఒకవేళ మీకు నచ్చలేసి అయితే ఫుల్ అడ్రస్ చెప్తాను, వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను, చూసేయండి వీడియోలో. ఇక్కడ వచ్చి మనకి ఎలా ఫెసిలిటీస్ ఉన్నాయంటే చెప్తాను, చూసేయండి. మనకి 2-3 ఉంటారనమాట డ్యాన్స్ నేర్పించడానికి. వాళ్ళు అయితే చాలా బాగా పిల్లల్ని హ్యాండిల్ చేయగలరు. చిన్న పిల్లలకి వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఎలా నేర్పించాలి అనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. రీజనబుల్గానే ఉందన్నమాట. 1 monthకి వచ్చి మనకి 1500, 2 monthsకి వచ్చి 2500 అంట. ఒకవేళ రీజనబుల్ అనిపిస్తే మీరు కాంటాక్ట్ కాండి. అలాగే ఇక్కడ వచ్చి మనకి 4 years పిల్లలు కూడా వస్తున్నారంట వాళ్ళ దగ్గరకి, ఎందుకంటే ఇంట్లో పెట్టుకుంటే అల్లరి చేస్తారు కదా, అందుకని మీకు ఈ వీడియోలో వాళ్ళ క్లిప్స్ పెడతాను, చూసేయండి. వీటిని నచ్చితే ఒకసారి కలిసండి. బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. 1 month కాదండి, అంటే 1 month కాదు, ఒక 1 hourకే 2000 అడిగారు నన్ను. నేను చాలా షాక్ అయ్యాను. 1 hourకే 2000 అని నాకు అనిపించింది అనమాట. అందుకని నేను బయటకు వెళ్ళినప్పుడు ఒకసారి నేను ఫ్రూట్స్ కొనడానికి బయటకు వెళ్ళానా, అప్పుడు ఒకసారి నేను బోర్డు చూశాను వాళ్ళది, అంటే ఫ్లెక్సీ వేశారు. అక్కడ నేను ఫోన్ చేసి కనుక్కుంటే నాకు చెప్పారు. కాస్ట్ అయితే నాకు చాలా రీజనబుల్గా అనిపించింది అనమాట. అందుకని మా పాపని జాయిన్ చేయించాలని ఫిక్స్ అయ్యాను. నేను జాయిన్ చేశాను కూడా పాపని అయితే. ఇప్పటికైతే ఈరోజు హాలిడే అని చెప్పారు. టుమారో నుంచి మా పాపని పంపిస్తాను. అక్కడ ఎలా ఉంటుందో నేను వీడియోలో చేస్తాను, మీకు కొన్ని వీడియోస్ చేస్తాను, చూసేయండి. మీకు నచ్చినట్లయితే వాళ్ళు కాంటాక్ట్ కండి, ఓకేనా. ఇప్పుడైతే ఆర్టీ ఆఫీస్ ఉంది, రోడ్డు ఉంది కదా మనకి, ఆ రూట్ వెళ్ళిపోకూడదు లోపలికి. అయితే ఆర్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ మనకి పవన్ గ్యాస్ ఉన్నది కదా, అక్కడే కొంచెం వెనక్కే ఇంకా మనకి బయట లెఫ్ట్ సైడ్లో మనకి బోర్డు అనేది కనిపిస్తుంది అనమాట. అక్కడ దొడ్ల పాలు డైరీ ఉంటుంది, దాని పక్కనే కొత్త బిల్డింగ్ కడుతున్నారు. అక్కడ మనకి డ్యాన్స్ క్లాస్ శ్రీ డ్యాన్స్ అకాడమీ, అక్కడికి వెళ్ళి చూస్తే మనకి తెలుస్తుంది అనమాట. ఒకవేళ మీకు తెలియకపోతే వాళ్ళకి కాంటాక్ట్ కండి, వాళ్ళు చెప్తారు, ఓకేనా. మీకు నేను సహాయం చేస్తాను ఒకవేళ మీకు తెలియకపోతే. బయట అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి. ఒక పూటకి అంటే 1 hourకే 2000 అడిగారండి. నేనైతే చాలా షాక్ అయ్యాను. 1 hourకి 2000 ఏంటబ్బా అనుకున్నా. కానీ వీళ్ళు ఎట్లా అంటే మనకి టైమింగ్స్ చాలా బాగున్నాయి. మనకి 2 times అనమాట, డైలీ ఈవినింగ్ అండ్ మార్నింగ్ ఈవినింగ్ 2 times ఉంటాయంట డ్యాన్స్ క్లాసెస్ అయితే. అలా అయితే మనం అమౌంట్ పెట్టినా కూడా ఇబ్బందులు ఏం లేదు కదా, చాలా రీజనబుల్ కాస్ట్కి అయితే ఉన్నాయి. బయట అయితే 1 hourకి 2000 అడుగుతున్నారు, వీళ్ళు 2 timesకి నాకు 2500 అడిగారు. అలాగే మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పంపించాలనుకుంటే పంపించేయండి. ఇప్పుడు ఇంట్లో ఉంటే అల్లరి చేస్తారు కదా, కొంచెం డ్యాన్స్ క్లాస్ పంపిస్తే, డ్యాన్స్ క్లాస్ అనే కాదు కానీ చాలా ఉన్నాయి, బట్ నేనైతే మా పాపని డ్యాన్స్ క్లాస్ పంపించాలని నేను అనుకున్నాను. అక్కడైతే పర్లేదు, బాగానే రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెళ్ళండి, కాంటాక్ట్ కండి, ఓకేనా. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాము. నేను క్లిప్స్ పెట్టాను, ఒకసారి చూసేయండి. ఒకసారి ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. కామెంట్ చేయండి, లైక్ చేయండి. బాయ్ అండి. నేను చూసిన ఫ్లెక్సీ ఇక్కడైతే మన డ్యాన్స్ క్లాస్ అయితే ఇలా జరుగుతున్నాయి అన్నమాట. చిన్నపిల్లలు చాలా మంది వచ్చేసారు, చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాగ మన పిల్లల్ని ఇంట్లో పిల్లల్ని పంపించడం వల్ల అదర్ యాక్టివిటీస్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలకి చాలా బాగా యాక్టివ్గా ఉంటారు. ఇంట్లో ఉంటే అల్లరి అందే కొట్టుకోవడం తిట్టుకోవడం సరిపోతుంది. ఇలా డ్యాన్స్ క్లాస్కి వెళ్తే ఇలా బాగుంటుంది అనమాట. చూసేయండి, ఇలా డ్రెస్ వచ్చి ఇలాగ ఉంటుంది. చూడు 1 2 ఇదే కదా, ఇలా 1 2 3
3 4 1 2 3 4 అది చేయాలి